ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల వైమానిక దళాల సామర్థ్యాన్ని అంచనా వేసే అత్యంత విశ్వసనీయ అంతర్జాతీయ సంస్థ WDMMA. సాధారణంగా చాలా సంస్థలు కేవలం ఒక దేశం వద్ద ఎన్ని యుద్ధ విమానాలు ఉన్నాయి అనే సంఖ్య ఆధారంగా ర్యాంకులు ఇస్తాయి. కానీ WDMMA అలా చేయదు. ఇది ఒక దేశ వైమానిక దళం యొక్క మొత్తం యుద్ధ సామర్థ్యాన్ని లెక్కిస్తుంది. దీన్ని గ్లోబల్ ఎయిర్ పవర్ రేటింగ్ అంటారు. ఈ రేటింగ్లో కేవలం విమానాల సంఖ్యే కాదు, వాటి ఆధునీకరణ, లాజిస్టికల్ సపోర్ట్, దాడి చేసే సామర్థ్యం, రక్షణ వ్యూహాలు మరియు విమానాల వైవిధ్యం వంటి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఈ లెక్కల ప్రకారం భారత వైమానిక దళం 69.4 రేటింగ్ పాయింట్లతో ప్రపంచంలోనే 3వ స్థానాన్ని కైవసం చేసుకుంది. చైనా 63.8 పాయింట్లతో 4వ స్థానానికి పడిపోయింది. ఈ ఘనత రాత్రికి రాత్రి వచ్చింది కాదు. గత దశాబ్ద కాలంగా భారత వాయుసేన చేసిన నిరంతర ఆధునీకరణకు ఇది ప్రత్యక్ష నిరూపణ. సహజంగానే అందరికీ ఒక అనుమానం రావచ్చు. చైనా బడ్జెట్ పెద్దది, వారి వద్ద విమానాల సంఖ్య కూడా భారత్ కంటే ఎక్కువే. మరి చైనా ఎందుకు వెనుకబడింది? ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. చైనా తన సైనిక శక్తిని కేవలం సంఖ్యాపరంగా పెంచుకుంటూ పోయింది, కానీ క్వాలిటీ మరియు యుద్ధ అనుభవంలో భారత్ కంటే వెనుకబడి ఉంది. చైనా తయారు చేసే జెట్ ఇంజన్లు, రాడార్ వ్యవస్థలు ఇప్పటికీ పూర్తిస్థాయి నమ్మకానికి అర్హమైనవి కావు. వారి 5వ తరం యుద్ధ విమానం J-20 స్టెల్త్ సామర్థ్యంపై రక్షణ నిపుణుల్లో ఇప్పటికీ ఎన్నో సందేహాలున్నాయి. అంతేకాదు, చైనా వైమానిక దళానికి ఆధునిక కాలంలో పూర్తిస్థాయి యుద్ధం చేసిన అనుభవం లేదు. మరోవైపు భారత వైమానిక దళం కార్గిల్ యుద్ధం నుంచి మొన్నటి బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ వరకు, అలాగే 2025లో జరిగిన వ్యూహాత్మక ఘర్షణల వరకు నిరంతరం ప్రత్యక్ష యుద్ధ వాతావరణంలో తన సత్తా చాటుకుంటూనే ఉంది. అత్యంత ఎత్తైన హిమాలయ పర్వత ప్రాంతాలైన లదాఖ్, తవాంగ్ వంటి చోట్ల విమానాలను ఆపరేట్ చేయడంలో IAFకి ఉన్న అనుభవం ప్రపంచంలో మరే దేశానికి లేదు. భారత వైమానిక దళం యొక్క బలానికి ప్రధాన కారణం దాని అమ్ముల పొదిలో ఉన్న విభిన్న రకాల అత్యాధునిక యుద్ధ విమానాల కలయిక. ఫ్రాన్స్ నుంచి తెచ్చిన 4.5 జనరేషన్ రాఫెల్ యుద్ధ విమానాలు శత్రువుల రాడార్లకు దొరకకుండా లాంగ్ రేంజ్ మెటియోర్, స్కాల్ప్ క్షిపణులతో దాడి చేయగలవు. వాయుసేనకు వెన్నెముకగా నిలిచే సుఖోయ్ 30 MKA విమానాలు బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్షిపణులను మోసుకెళ్తూ సముద్ర భూతల లక్ష్యాలను ఇట్టే ధ్వంసం చేయగలవు. దీనికి తోడు శత్రువుల విమానాలు సరిహద్దు దాటకముందే 100 కిలోమీటర్ల దూరం నుంచే గుర్తించే AWACS భారత్కు భారీ అడ్వాంటేజ్ ఇచ్చాయి. ఒకవైపు విదేశీ సాంకేతికతను వాడుకుంటూనే మరోవైపు స్వదేశీ తేజస్ లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లను భారీగా మోహరించడం ద్వారా వాయుసేన తన సామర్థ్యాన్ని రెట్టింపు చేసుకుంది. ఈ వైవిధ్యమే WDMMA రేటింగ్లో భారత్ను టాప్లోకి నెట్టింది. భారత వైమానిక దళానికి ఉన్న మరో అతిపెద్ద బలం గ్లోబల్ పార్ట్నర్షిప్స్. చైనా ప్రపంచంలో ఒంటరిగా మారుతుంటే భారత్ మాత్రం ప్రపంచ దేశాలతో కలిసి అడుగులు వేస్తోంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి ప్రపంచ అగ్రరాజ్యాల వైమానిక దళాలతో IAF నిరంతరం ఉమ్మడి యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తుంది. ఈ విన్యాసాల వల్ల ప్రపంచంలోని అత్యుత్తమ యుద్ధ వ్యూహాలు, వ్యూహాత్మక పద్ధతులు మన పైలట్లకు అలవడుతున్నాయి. అమెరికాకు చెందిన F-22 స్టెల్త్ ఫైటర్స్ లేదా F-35 విమానాల పనితీరును, వాటిని ఎలా ఎదుర్కోవాలో మన వాయుసేన క్షుణ్ణంగా అధ్యయనం చేస్తోంది. ఈ అంతర్జాతీయ అనుభవం చైనా వాయుసేనకు అస్సలు లేదు. చైనా కేవలం పాకిస్తాన్ లేదా ఉత్తర కొరియా వంటి కొన్ని పరిమిత దేశాలతో మాత్రమే విన్యాసాలు చేయగలదు. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాలు కూడా భారత్ 3వ స్థానంలో నిలవటానికి కీలక కారణమయ్యాయి. ప్రస్తుతానికి చైనాను వెనక్కి నెట్టి 3వ స్థానం సాధించినప్పటికీ భారత వైమానిక దళం ఇక్కడితో ఆగిపోవటం లేదు. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు సరికొత్త వ్యూహాలతో సిద్ధమవుతోంది. ప్రస్తుతం వాయుసేనలో ఉన్న స్క్వాడ్రన్ల సంఖ్యను పెంచేందుకు 114 మల్టీ రోల్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రాజెక్టును వేగవంతం చేస్తోంది. అంతేకాదు, ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా భారతదేశం సొంతంగా 5వ తరం స్టెల్త్ యుద్ధ విమానం AEMCAను అభివృద్ధి చేస్తోంది. ఇది పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన స్టెల్త్ విమానాలు కలిగిన 4-5 దేశాల సరసన భారత్ నిలుస్తుంది. శత్రువు ఎంతటి కుయుక్తులు పన్నినా గగనతలంలో భారత సరిహద్దులను దాటడం అసాధ్యమనే బలమైన సందేశాన్ని వాయుసేన ఈ ర్యాంకింగ్స్ ద్వారా ప్రపంచానికి చెప్పింది.